హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఆలోచన లేకుండా మాట్లాడడం, అర్థం లేకుండా ఆవేశపడడం ఈ రోజుకి బాగానే ఉంటాయి, కానీ ఏదో ఒక రోజు నిన్ను ఒంటరిని చేసేస్తాయి. మనం గర్వంతో ఏమీ సాధించలేము, అందరిలో ఒంటరిగా మిగిలిపోవడం తప్ప. మీరు ఏం చేసినా కూడా నిజాయితీగా చేస్తే ఎవ్వరికీ సమాధానం చెప్పవలసిన అవసరం ఉండదు. మనం కష్టపడి పెంచిన మొక్క పండు తిన్నప్పుడు అది మనకు ఎంతో మధురంగా అనిపిస్తుంది. అలాగే మనకు కష్టంతో దక్కిన ఫలితం ఏదైనా సరే మనకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. ఆశపడి బాధపడడం కన్నా ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండడమే ఉత్తమం. నిజమే కదండి. మనిషి కంటే కూడా విలువైనది మనసు, ఆవేశం కంటే కూడా విలువైనది ఆలోచన, కోపం కంటే కూడా విలువైనది జాలి, అలాగే స్వార్థం కంటే కూడా విలువైనది త్యాగమవుతుంది. మనం మార్పును వ్యతిరేకిస్తే జీవితాన్ని వ్యతిరేకించినట్లే. అందుకోసమే మనం మార్పును స్వీకరించాలి. జీవితాన్ని ఉన్నతంగా మలుచుకోవడంకై నీ మనసు చెప్పింది వింటే బాగుపడతావు. మీ పక్కన వారు చెప్పేది వింటూ ఉంటే బాధపడతావు. పాపం చేయడానికి ఒక్క క్షణం చాలు, కానీ పవిత్రతను కాపాడుకోవడానికి జీవిత కాలం పడుతుంది. మీలో లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తూ ఉంటే మీలో ఉన్న అసలు గొప్పతనం మరుగున పడుతుంది. గుర్తుపెట్టుకోండి, అతి నిద్ర, సోమరితనం, అలాగే అలసత్వం, భయం, అలాగే కోపం, ఈ 5 చెడ్డ గుణాలను బాగుపడాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా వదులుకొని తీరాలి. మౌనంగా ఉన్న ప్రతి ఒక్కరూ మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఆనందానికి మించిన ఆరోగ్యం లేదు, అలాగే సంతోషానికి మించిన సంపద లేదు. నిజమే కదండి. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఉన్నవాడు తప్పకుండా గొప్ప గొప్ప విజయాలను సాధిస్తాడు. ఈ సమాజం మారడం ముఖ్యం కాదు, ముందు నువ్వు మారడం ముఖ్యం. గుర్తుపెట్టుకో, మీ మనసులో అశాంతి ఉంటే ప్రతి విషయం గందరగోళంగానే ఉంటుంది. చెడును చేస్తున్న వారి కంటే చెడును చూస్తూ మౌనంగా ఉండే వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం. మీకు అపజయం ఎదురైనప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవడం ఎంతో ముఖ్యం. అప్పుడే మీకు లోపం ఎక్కడుందో అని అర్థమవుతుంది. 6వ పని శునకం. అలాగే మౌనంగా ఉన్న శత్రువు పట్ల అజాగ్రత్తగా ఎప్పుడూ ఉండకండి. జాలి గుణం కలవాడికి కష్టాలు ఎక్కువ, కఠిన సుఖాలు ఎక్కువ. కఠినంగా ఉండే వాళ్ళకి కొంతమంది కోటీశ్వరులే, కానీ గుణంలో మాత్రం ఎప్పటికీ పేదవాళ్లే. మనిషికి ఉండే అతి భయంకరమైన రోగం మరో మనిషిని నమ్మకపోవడం. మరి ఆ మరో మనిషి ఉండే రోగం నమ్మకాన్ని నిలబెట్టుకోకపోవడం. నేటి సమాజం ఇలాగే ఉంది. ఒక మనిషి ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజమే కదండి. మనకు ఇష్టమైన దానికోసం ఎంత కష్టమైనా సరే పోరాడి సాధించాలి. ఇది సాధించిన దాన్ని జీవితాంతం కాపాడుకోవాలి. మీరు పడుకున్న పరుపు కూడా మిమ్మల్ని చీదరించుకోకముందే మీలో బద్ధకాన్ని వదిలేయండి. సరిగ్గా పట్టించుకోకపోతే వస్తువులే మన దగ్గర సరిగ్గా ఉండవు. అలాంటిది మనుషులు ఎలా ఉంటారు? మీరే ఆలోచించండి. లక్షలు కట్నం ఇచ్చి శిక్షలు అనుభవించే ఏకైక జీవిత ఖైదీ స్త్రీ మాత్రమే కాదంటారా? నిజమే కదండి. మనకు సూర్యుడు వెలుగు పగలు మాత్రమే దారి చూపుతుంది. అలాగే కానీ మనకు ఉండే ఆత్మవిశ్వాసం అన్ని వేళలా దారి చూపుతుంది. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించే గెలుపు కూడా ఓటమితో సమానమవుతుంది. అలాగే ఎదుటి వారికి ప్రేరణ కలిగించే ఓటమి రాజమకుటంతో సమానం. సమయం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. గుర్తుంచుకో, మిమ్మల్ని ఏడిపించిన వారికి కూడా ఏడవాల్సిన సమయం ఖచ్చితంగా వస్తుంది. కాస్త ఓపిక పట్టు. అనుకూలంగా లేని వారి పరిస్థితుల్లో ఆవేశంతో ఏది పడితే అది చెయ్యకండి. జాగ్రత్తగా ఉండండి. మీ సమయం కోసం ఎదురు చూస్తూ ఉండండి. నీ యొక్క ఆడంబరం కోసం నువ్వు చేసే అప్పు, అలాగే నీ యొక్క ఆనందం కోసం నువ్వు చేసే తప్పు నీ జీవితంలో కోలుకోలేని ముప్పుని తెచ్చిపెడతాయి. మూర్ఖుడు సుఖం ఎక్కడ ఉందని ఎదురు చూస్తూ ఉంటాడు, కానీ తెలివిగలవాడు
తమ దగ్గర ఉన్నదానితోనే సుఖంగా జీవించేస్తాడు. కష్టపడి పనిచేసే వాడికే విశ్రాంతిలోనూ ఆనందం తెలుస్తుంది. మౌనానికి అద్భుతమైన శక్తి ఉంటుంది. మంచి ఆలోచనలు అలాగే మంచి నిర్ణయాలు మౌనం నుండే పుడతాయి. సమయం యొక్క విలువ అది ఉన్నప్పుడు తెలియదు, దాని విలువ తెలుసుకునేసరికి సమయం ఉండదు. ఎదుటి వారి మాట కించపరిచేదిగా ఉన్నా నీ మాట మాత్రం ఓదార్పునిచ్చేదిలాగా ఉండాలి. ఎదుటి వారికి మీకు తేడా ఉండాలి కదా. నీకు కష్టం వస్తే ముందుగా రావాల్సింది కన్నీళ్లు కావు, ఆలోచన రావాలి. గుర్తుంచుకో, కష్టాన్ని అధిగమించే ధైర్యం రావాలి. కన్నీళ్లను కార్చే కనుల కంటే వాటిని దాచే పెదవులకే ఎక్కువ బాధ ఉంటుంది. మీరు ప్రేమ విలువ తెలియని వారి కోసం కన్నీరును కార్చడం, అలాగే బంధం విలువ తెలియని వారి కోసం ఎదురు చూడడం అంటే మీ అమాయకత్వమే అనబడుతుంది. ఎగతాళి చేయడం అలాగే వ్యంగ్యంగా మాట్లాడడం అనేవి వాదన చేసేవారిలో సత్తా లేదానికి రుజువులు. అంతా దైవ నిర్ణయం అని సరిపెట్టుకోకు, సమర్థుడిగా మిగిలిపోతావు. నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. మీకు కేవలం డబ్బుంటేనే సరిపోదు, మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది. సమస్య మీదైనప్పుడు పరిష్కారం కూడా మీ దగ్గరే ఉంటుంది. ఇతరుల దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. మన మనసుని నాలుక గాయపరిచినంత లోతుగా మరి ఏ ఆయుధం గాయపరచదు. నువ్వు చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండాలంటే ఆ పనిని ఎప్పటికీ చెయ్యలేవు. మనం మార్చలేని గతం గురించి ఆలోచించకుండా మార్చుకోగలిగితే భవిష్యత్తు గురించి ఆలోచించడమే ఉత్తమమైన లక్షణం. మంచి మనసున్న ఏ వ్యక్తిని కూడా హద్దు దాటి కష్టపెట్టకండి. ఎందుకు అంటే అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధమే అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక నాతో పాటు మీరు కూడా ఈ విధంగానే చెయ్యండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే ఇలాంటి చాణక్య నీతి మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. రేపటి వీడియోలో చాణక్య నీతిలో ఆయన మనకు ఏం సంబోధిస్తున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.